అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీ పైన ఎంతో కాలంగా కక్షతో ఉన్న మీ పాత శత్రువు ఒక స్త్రీ మిమ్మల్ని అన్ని విధాలుగా హాని చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. కానీ మీరు చాలా ధైర్యవంతులు అవటంతో మీరు వాటన్నింటి నుంచి సులభంగా తప్పించుకోగలుగుతారు. హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు. అహేతుక ప్రమాదాన్ని మీరు నివారించాలి. అవగాహనతోటి ముందుకు సాగాలి. మీలో ధైర్యం పెరిగిపోతుంది. ప్రసంగ ప్రవర్తన కూడా మెరుగ్గానే ఉంటుంది. వ్యక్తిగత ప్రయత్నాలు చేయడం సాధ్యమవుతుంది. ఇంట్లో బయట బాధ్యతలు అనేవి పెరుగుతాయి. లక్ష్యం మీద శ్రద్ధ చూపటం వల్ల మేలు కలుగుతుంది. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగే అవకాశాలు లభిస్తాయి. వ్యవస్థను కొనసాగిస్తారు. సంబంధాలు సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు నడుస్తారు. భాగస్వామ్య అనుభూతి కూడా ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలు కూడా లభిస్తాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం కూడా పెరుగుతుంది. ఈరోజు రాశివారు మాత్రము తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని విధాలుగా మేలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఈరోజు ఒక స్టార్ లాగా ప్రవర్తిస్తారు. విధి యొక్క పరిస్థితిని బట్టి అన్ని ప్రయత్నాలను కొనసాగిస్తారు. ఈరోజు అమ్మ నాన్నల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు రాశి వారిలో సృజనాత్మకత అనేది పనిచేయడానికి సమయం. బంధువులతో తేడాలు అనేవి ఉండవచ్చు. కొంత పనులు బిజీగా అయితే ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా ఉంటారు. కృషి యొక్క ఫలితాలను సాధించుకోగలుగుతారు. కొత్తదాన్ని అనుభూతి చెందే అవకాశం కూడా ఉంది. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలు మార్చే ప్రయత్నాలు చేయకండి. ఈరోజు నాయకత్వ సామర్థ్యం కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రతికూల ఆలోచనల ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి. పనిలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశాలున్నాయి. ఈరోజు రాశివారి అదృష్టం మద్దతు కూడా పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి కూడా మెరుగ్గానే ఉంటుంది. విదేశాలకు సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతాయి. భావోద్వేగాలను నిర్ణయించకుండా ఉండాలి. పనిచేసే విధానాన్ని మార్చండి. ప్రయోజనకరంగా అయితే ఉంటుంది. అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు కనిపిస్తాయి. మీ సామర్థ్యం పెరిగే అవకాశం కూడా ఉంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందుతారు. ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. ఈ రాశి వారి కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో విజయం సాధిస్తారు. ఈరోజు సంపద యొక్క పరిస్థితి మెరుగవుతుంది. ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. ఈరోజు రాశివారు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహిస్తారు. ఏదో గురించి మనసులో అయితే ఉద్రిక్తత ఉంటుంది. ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచనలు అయితే చేస్తారు. ఇలా ఆగిపోయినటువంటి పనులు కూడా జరుగుతాయి. సుదూర ప్రయాణం నుండి ప్రయోజనం కూడా పొందుతారు. కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి అందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారు మనసు యొక్క ఆందోళన తొలగించబడడం కూడా జరుగుతుంది. పనులు పెరిగిపోతాయి. సుఖాలు పెరుగుతాయి. ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కాంటాక్ట్ డైలాగ్ కూడా పెరుగుతుంది. కుటుంబ విషయాలపై ఆసక్తి కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి. సోమరితనం విడిచిపెట్టడం సాధ్యమవుతుంది. వృధా చేసిన చర్చలను నివారించే అవకాశం లభిస్తుంది. సంకోచం అధిగమించబడే అవకాశాలున్నాయి. పని పరిస్థితులను అవలంబిస్తారు. వేగంగా పనులు చేస్తారు. ఈరోజు మంచి పని యొక్క మంచి ఫలితం దక్కించుకుంటారు. దాన ధర్మాలు చేయటం వలన పుణ్యంతో పాటు మేలు కూడా కలుగుతుంది. ఈరోజు రాశి వారికి గౌరవ ప్రతిష్టలు కూడా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు రాశి వారు ఎక్కువగా వివాహం కాని వారికి కుటుంబం సభ్యుల నుండే మరి వివాహం కొరకు సంబంధాలు రావడం, బంధువుల నుండి మరి సంబంధాలు రావడం అనేది జరుగుతుంది. కుటుంబంలో ఆనందం యొక్క వాతావరణం అయితే ఉంటుంది. సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు. ఇంకా ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ఈక్విటీ సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆకర్షణను అనుభవిస్తారు. తేలికగా అన్ని పనులు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేస్తూ ఉండాలి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. గ్రాండ్గా జీవిస్తారు. ప్రైవేటు విషయాలలో ఓపికగా ఉండాలి. ఆకర్షణీయమైన విషయాలు తెలుసుకుంటారు. సంబంధాలలో సామరస్యం కూడా ఉంటుంది. పెద్ద విజయాలు కూడా సాధ్యమవుతాయి. మరియు ప్రొఫెషనల్ కేసులలో నిర్వహణం పెరుగుతుంది. హార్డ్ వర్క్తో పనిచేస్తేనే మీకు లాభం ఉంటుంది. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతో మాత్రమే ముందుకు సాగండి.
కొత్త ప్రయత్నాలు చేసేటటువంటి మీరు ప్రయత్నాలు అయితే ఈరోజు జరుగుతాయి. అవగాహన మరియు సామరస్యం వల్ల మేలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగుతారు, వ్యవస్థను కొనసాగిస్తారు. ఈ రోజు రాశివారు అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించకుండా ఉంటేనే మంచిది. తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. చేపట్టిన పనులను పట్టుదలతోటి పూర్తి చేయగలుగుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో కాస్త ఇబ్బందికర వాతావరణం అయితే ఏర్పడే అవకాశం కనిపిస్తున్నది. దక్షిణామూర్తి స్తోత్రాలు చదివితే మంచిది. ఆ యొక్క విపత్కర పరిస్థితుల నుండి బయటకు వచ్చేటటువంటి మార్గాలు అనేవి లభించే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు లక్కీ సంఖ్య 88 మరి లక్కీ కలర్ అయితే నలుపు. ఈరోజు రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకొని నలుపు రంగు దుప్పట్లను కనుక పేద ప్రజలకు కనుక మీరు దానం చేసినట్లయితే కనుక మీకు చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.